హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి జాబ్ అప్డేట్ అందరికంటే ముందు మీరు పొందుతారు. ఫ్రెండ్స్, అమెజాన్లో మీరు వర్క్ చేయాలనుకుంటే అమెజాన్ హైదరాబాద్ నందు శంషాబాద్లో ఈ వేరోస్ ఉన్నాయి. అమెజాన్ HYD 3, అమెజాన్ HYD 8 ఈ రెండు మనకు శంషాబాద్ అలాగే తుక్కుగూడ లొకేషన్లో ఉన్నాయి. ఈ రెండు వేర్ హౌస్లలో ఓపెనింగ్స్ అనేది ప్రజెంటు మనకు ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఏపీ అండ్ తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చినా సార్ పర్లేదండి, కర్ణాటక అండ్ తమిళనాడు ఏ లొకేషన్ నుంచి వచ్చినా పర్లేదు, తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుందండి. ఇంటర్వ్యూ తర్వాత మినిమం 15 days అనేది వెయిటింగ్ ఉంటుంది. ఇంటర్వ్యూ అలాగే ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్లో కూడా మీరు క్వాలిఫై అవుతారు, ఇందులో డౌట్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. 100% మీకు జాబ్ అనేది ఇస్తారు. కానీ కొంచెం వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే మాత్రం జాబ్ మాత్రం వస్తుందండి. ఒకసారి మీరు ఈ జాబ్లో జాయిన్ అయ్యాక వర్క్ మాత్రం పర్ఫెక్ట్గా చేస్తారు, నో ప్రాబ్లం అండి. ఎందుకంటే స్టార్టింగ్లో స్ట్రగుల్ ఉంటుంది, కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది. కాబట్టి ఇందులో చేయాలనుకుంటే మంచి సాలరీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. చాలామంది 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళు కూడా అలాగే ఎంఏ వాళ్ళు కూడా ఇందులో వర్క్ చేస్తున్నారండి. మీరు ఎందుకంటే చాలా హైదరాబాద్లో చాలా రేర్గా ఉంటాయి కాబట్టి ఈ వేర్ హౌస్ జాబ్స్ ఇందులో, ఎందుకంటే సాలరీ ఎక్కువ వస్తుంది. అమెజాన్లో హై సాలరీ వస్తుందండి. అన్ని వేర్ హౌస్ల కంటే అమెజాన్లో ఎక్కువ వస్తుంది. ఇందులో స్టార్టింగ్ సాలరీ 18,000 ఉంటుందండి. ఈఎస్ఐ, పిఎఫ్ అన్నీ కట్ అయ్యి. అలాగే మీకు 25 వరకు ఎర్న్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 25,000 సాలరీ కూడా తీసుకునేవారు ఉన్నారు. మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి ఉంటాయి ఇందులో అవకాశాలు. మీరు చేయాలనుకుంటే 10 hours డ్యూటీ ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో ఆ రోజు నుంచి మీకు సాలరీ అనేది కౌంట్ అవుతుంది. మీరు ఎలా ఉంటుంది, వర్క్ ఎలా ఉంటుంది అనేది ప్రాసెస్ ఏంటంటే, ఒకసారి మీరు కంపెనీకి వస్తే కంపెనీ దగ్గర ఉంటుంది, ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్కి వస్తే ఆఫీస్లోనే మీకు ఇంటర్వ్యూ అలాగే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు 100%. ఎగ్జామ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మినిమం మీకు 15 days తర్వాతనే మీకు కాల్ వస్తుంది కంపెనీ నుంచి. ఆ కాల్ వచ్చిన వెంటనే మినిమం 1-2 days ముందే బిఫోర్ వస్తుందండి. బిఫోర్ వచ్చిన వెంటనే మీరు హైదరాబాద్కి వచ్చేసి మీకు దగ్గరలోని హాస్టల్ అయినా లేదంటే రూమ్ అయినా తీసుకొని ఉండాలి. అక్కడ అమెజాన్ కంపెనీలో ఫుడ్ ఉంటుంది, కానీ మీకు ఛార్జ్ చేయబడుతుంది. అదేంది, ఫుడ్ మార్నింగ్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఉంటుంది, లంచ్ ఉంటుంది. మీకు లంచ్ పీరియడ్లో కూడా ఉంటుంది. కాబట్టి అన్నీ ఉంటాయి, బట్ ఏంటంటే ఛార్జ్ చేయబడతాయి. మీరు కంపల్సరీ మీరు అక్కడ క్యాంటీన్లో తినే బదులు బయట తెచ్చుకొని మీరు రూమ్ అయితే రూము, హాస్టల్ అయితే హాస్టల్ బాక్స్ వేసుకోవడం సరిపోతుందండి మీ డ్యూటీ పీరియడ్లో. ఇందులో మాత్రం 10 hours డ్యూటీ ఉంటుంది కంపల్సరీ. మీరు 10 hours చేస్తా అంటేనే రావచ్చండి. ఎందుకంటే మళ్ళీ వచ్చాక 8 hours కావచ్చు, 9 hours కావచ్చు అనుకోవద్దు. 10 hours ఉంటుంది. 2 షిఫ్ట్లు ఉంటాయి. షిఫ్ట్ల వైజ్గా చేయాలి కంపల్సరీ. నైట్ షిఫ్ట్ ఉంటుంది, డే షిఫ్ట్ ఉంటుంది. 11 days 11 రోజులు నైట్ ఉంటుంది, అలాగే 11 రోజులు డే ఉంటుందండి. ఎందుకంటే మీకు అమ్మాయిలు కూడా కంపల్సరీ చేయాలి, నైట్లో కూడా అమ్మాయిలు కూడా చేయాలి. కొంతమంది మ్యారీడ్ పీపుల్స్ ఉంటారు, మ్యారీడ్ వాళ్ళు కూడా కంపల్సరీ చేయవలసి వస్తుంది. మీరు దానికి అన్నికి సిద్ధమై ఉంటేనే కంపల్సరీ వస్తా అనుకుంటేనే రావచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి మనం డీటెయిల్ చూసుకుంటే అమెజాన్ వాళ్ళది, అమెజాన్ అసోసియేట్ పిక్కర్ అండ్ ప్యాకర్, ఇది మనకి ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ ఇద్దరిని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఓన్లీ ఫిమేల్ అండ్ మేల్స్ ఇద్దరికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. 19 నుంచి 30 సంవత్సరాల లోపు వారికి మాత్రమే ఈ అవకాశాలు ఇస్తారు కంపల్సరీ. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు 31 ఉన్నా కానీ తీసుకోరండి. ఒక్కసారి ముందే చెప్తున్నా, మీరు ఎందుకంటే రిజెక్షన్ అయిపోతారు. రిజెక్షన్ అయిపోయాక ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మీరు అక్కడికి వచ్చి లాంగ్ నుంచి చాలా ఫేస్ అనేది ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూ డేట్ అనేది చూసుకుంటే 9th August 2024 రోజున ఉంటుంది మనకి ఇంటర్వ్యూ.
అలాగే మీకు ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎబో. సాలరీ విషయానికి వస్తే 18,000 నుంచి 23,000 అని ఇచ్చారు. కానీ చాలామంది 28,000 వరకు కూడా ఎర్న్ చేసుకున్నారని చెప్తున్నారు చాలామంది. నేను అక్కడ అడిగాను, సార్ వాళ్ళని కూడా చెప్పారు. ఎందుకంటే మినిమం బేసిక్ అనేది ఇది 23 వరకు ఎర్న్ చేసుకోవచ్చు అని ఇస్తారు. చాలా కష్టపడితే మీకు మంచి మంచి ఓటీస్ ఉంటాయి. ఓటీస్ పడితే 25, 28 దాకా వస్తాయి, ఇంక్లూడింగ్ ఇన్సెంటివ్స్ ఓటీ. అలాగే మీకు ఈఎస్ఐ పిఎఫ్ కూడా అన్నీ ఉంటాయి. మెడికల్ ఇన్సూరెన్స్ ఇవి కూడా మీకు కంపెనీ వారే ఫ్రీగా ఇస్తారు. అలాగే ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి మీకు ఏదైతే 9th ఉందో ఆ రోజు నాడు 10:30 లోపే ఉండాలి. రిపోర్టింగ్ టైం ఉంటుంది. ఆ రిపోర్టింగ్ లోపలనే ఉంటే మీకు అప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీకు 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. అలాగే నోట్ రొటేషనల్ షిఫ్ట్ అనేది ఉంటుందండి. నైట్ అండ్ డే ఇద్దరికి ఉంటుంది కాబట్టి బస్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటాయి. కొన్ని లొకేషన్స్లు మాత్రమే ఉంటాయండి. అవి ఏ లొకేషన్లు అంటే మీకు వచ్చాక చెప్తారు. అక్కడ ఇంటర్వ్యూ అయితే ఏదైతే ఉంటుందో అక్కడ చెప్తారు, ఫుల్ డీటెయిల్స్ మొత్తం చెప్తారు. అలాగే లొకేషన్ వచ్చేసి శంషాబాద్, హైదరాబాద్ లొకేషన్. మీకు తీసుకురావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి రెజ్యూమ్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఎస్ఎస్సి మెమో అండ్ పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు. మీకు వర్కింగ్ డేస్ 5 డేస్ ఉంటుంది వీక్లీ. ఓన్లీ వీక్లీ 5 డేస్ ఉంటుంది. శనివారం, ఆదివారం వీక్ ఆఫ్స్ ఉంటాయి. బట్ శనివారం, ఆదివారం వర్క్ చేసుకుంటే మీకు సాలరీ కూడా ఎక్కువ వస్తుంది. 1200 వస్తుంది. శనివారం, ఆదివారం వర్క్ చేసుకుంటే డే 1కి ఒక రోజుకి 1,200 రూపాయలు వస్తుందండి. అది మీకు షిఫ్ట్లు పడితే ఓకే. అలాగే మీకు డే వీక్ ఆఫ్స్, అలాగే 10 అవర్ డ్యూటీ ఉంటుంది. షిఫ్ట్ మార్నింగ్ ఆఫ్టర్ 9 రెండు ఉంటాయి కాబట్టి మార్నింగ్ షిఫ్ట్ 8:30 AM నుంచి 6:30 PM వరకు. నైట్ షిఫ్ట్ 7 PM నుంచి 5 AM మార్నింగ్. దీనికి సంబంధించి ఒకసారి చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది ఉంది కాబట్టి మీరు 500 ఉంటుందని చెప్పేసి ఇందులో మెన్షన్ చేశారు. మీరు ఓకే అనుకుంటే చేసుకోవచ్చు. మీరు జాబ్ చేయాలనుకుంటే కంపల్సరీ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఇచ్చాను కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బస్సు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉంది కాబట్టి లిమిటెడ్ లొకేషన్. మీ ఫ్రెండ్స్కి కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, ఓకేనా. ఎందుకంటే మీరు రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి మీకు ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఇక ఫ్రాడ్ కావచ్చు, అది కావచ్చు అనుకోకండి. నో ఫ్రాడ్ అండి. కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకుంటారు కావచ్చు, బట్ అమెజాన్ జాబ్ మాత్రం పక్కా ఉంటుంది. అది కూడా మీకు ఇది 15 డేస్ తర్వాతనే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ చెప్పలేదు కాబట్టి అనుకోవద్దు, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీరు వచ్చేటప్పుడు మీ డాక్యుమెంట్స్ అనేది రెజ్యూమ్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో, అలాగే మీరు ఉంటే పాన్ కార్డు, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెచ్చుకోండి. మీ క్వాలిఫికేషన్ ఏముంది దాన్ని బట్టి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు, అలాగే మీకు 18 ఇయర్స్ నుండి 19 వాడాలి. అలాగే 30 ఇయర్స్ లోపు వారికి మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి ఎందుకంటే బాగా ఆలోచించండి. నైట్ షిఫ్ట్లు, డే షిఫ్ట్లు చేస్తా అనుకుంటేనే మీరు రెడీ అయి ఉంటేనే రండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇబ్బంది పడాల్సిన అవసరం అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.